అలంకారానికైనా భవిష్యత్తు భరోసాకైనా అందరికీ గుర్తొచ్చేది బంగారం. పేద మధ్యతరగతి వారికి బంగారం ఒక ప్రైడ్. అలంకరణ కోసమే కాదు, ఆపద వచ్చినప్పుడు ఆదుకునే కరగని గనిగా బంగారాన్ని భావిస్తుంటారు జనం. పెండ్లి అయినా దావత్ అయినా ఆడమగ అందరూ పసిడితో మెరిసిపోవాలనుకుంటారు. కానీ పెరుగుతున్న ధరలు బంగారు ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ₹100 నుంచి 75,000 వరకు జిల్ జిగేల్ అంటున్న రికార్డు స్థాయి రేట్లు. సామాన్యుడికి అందనంత దూరంలో పసిడి. ఆడవాళ్లకు ఆభరణాలే అందం. తరాలు మారుతున్నా కట్టుకునే దుస్తులు, వేసుకునే ఆభరణాలపై ఏమాత్రం ఆసక్తి తగ్గదు. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు, తమ హోదాను తెలియచేసేందుకు సైతం ధరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆభరణాల జోలికి వెళ్లే పరిస్థితి లేదు. సాన పెట్టక ముందే స్వర్ణం సుర్రుమంటోంది. పసిడి రేట్లు పైకి వెళ్తున్నాయి. ఆకాశమే హద్దుగా సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోతున్నాయి బంగారం ధరలు. రికార్డు స్థాయి రేట్లతో బంగారం ధర 74,000కు చేరువలో ఉంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, గ్లోబల్ మార్కెట్ లో కూడా ఊహించని డిమాండ్ రావడంతో దేశీయ మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 72,000 మార్కును క్రాస్ చేసింది. నెల రోజుల్లోనే గోల్డ్ రేట్ దాదాపు ₹8,000 పైగా పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. పండగలు, వివాహ శుభకార్యాలు అయిపోయాక కొందామనుకున్న వారికి బంగారు ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఆకాశాన్నంటిన ధరలు చూసి కొనే సాహసం చేయలేకపోతున్నారు. తులం ధర 72,000 దాటి పసిడి ధర పరుగులు పెడుతూ ఉండడంతో ఇప్పట్లో గోల్డ్ కొనే పరిస్థితి లేదంటున్నారు పబ్లిక్. 66,000 ఉన్నప్పుడు కొందామనుకుంటేనే హై ప్రైజ్ అని వెనకాడితే ఇప్పుడు ₹1,00,000 అయ్యేటట్లు ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆభరణాలను ఎక్కువగా 22 క్యారెట్ బంగారంతో చేస్తూ ఉంటారు. రేట్లు పెరగడంతో ఆభరణాల తయారీదారులు రూట్ మార్చారు. 18, 16 క్యారెట్లతో కొత్త డిజైన్లను మేకింగ్ చేస్తున్నారు. కరోనాకు ముందు వరకు 10 గ్రాముల బంగారం ధర 40,000 వరకు ఉండేది. ఆ తర్వాత 3 ఏళ్లలోనే అది 70,000 దాటేసింది. ఈ స్థాయిలో ధరలు పెరిగితే నచ్చిన మోడల్స్ కొనే పరిస్థితి లేదంటున్నారు మహిళలు. ఈ ఏడాది ప్రారంభంలో కొద్దిగా జోరు తగ్గినట్లు కనిపించినప్పటికీ నెల రోజులుగా గోల్డ్ రేట్ హై స్పీడ్ తో వెళ్తుంది. ఇప్పుడున్న గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హైగా రికార్డ్ క్రియేట్ చేసింది. 1967 నుంచి ఇప్పటి వరకు బంగారం ఎన్నో మైలురాళ్లు దాటుతూ వచ్చింది. 1967లో తులం బంగారం ధర ₹102. 2024కు వచ్చేసరికి తులం బంగారం ధర 72,000కు చేరుకుంది. 1980లో మొదటిసారిగా ₹1,000 దాటి ₹1,380కు చేరుకుంది బంగారం ధర. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు తులం బంగారం ధర 5,000 లోపే. ఇక 2007 నుంచి పసిడి పరుగులు స్టార్ట్ అయ్యాయి. 2011కు వచ్చేసరికి తులం బంగారం ధర 26,000 దాటింది. 2018 వరకు కూడా 31,000 మార్కులోనే ఉంది గోల్డ్ రేట్. లాస్ట్ 5 ఇయర్స్ లో మాత్రం జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తోంది. 2019లో 35,000 ఉన్న బంగారం ధర 5 ఏళ్లలోనే డబుల్ అయింది. పండుగలకైనా ఏ శుభకార్యాలైనా ముందుగా కొనేది బంగారాన్ని. కొన్ని నెలలుగా స్టేబుల్ గా ఉన్న బంగారం రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా దూసుకెళ్తున్నాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో పాటు పలు శుభకార్యాలకు ఎంతో కొంత బంగారం ఖచ్చితంగా కొనే సంప్రదాయం మన దగ్గర ఉంది. పెరిగిన ధరలతో మాత్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. గతంలో పెళ్లికి ఇచ్చే కట్నంలో ఎక్కువగా బంగారమే పెట్టేవారు. ఇప్పుడు 10 లక్షలు పెడితే 10 తులాల బంగారమే వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. దాంతో మిగిలిన ఖర్చులు తగ్గించుకుని బంగారం కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు పబ్లిక్. స్వర్ణం మస్తు ప్రియమైంది. గ్రాము బంగారం ధర 7,000 పైమాటే. పెళ్లిళ్ల సీజన్ చివరి దశకు వచ్చినా బంగారం ఎందుకు పరుగులు పెడుతోంది? గోల్డ్ రేట్లు పెరగడానికి వెనుకున్న అసలు కథ ఏంటి? ఈ సమయంలో బంగారం కొనడం బెటరా, అమ్మడం మంచిదా? అసలు ధరలు తగ్గే అవకాశం ఉందా?
రాబోయే రోజుల్లో సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా? వాచ్ ది స్పెషల్ స్టోరీ. దాటిన బంగారం దారిటు పసిడి పరుగులకు కారణమేంటి? ఇప్పుడు కొనడం బెటరేనా? పసిడి రేట్లు దిగొచ్చే అవకాశాలేంటి? బంగారం అలంకరణకు ఉపయోగపడే వస్తువే కాదు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా. గోల్డ్ కొనడంలో సంప్రదాయం, సామాజిక అవసరాల కోణం ఉన్నా ఫైనల్ గా బంగారంపై పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడిగానే భావిస్తూ ఉంటాం. కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. గోల్డ్ రేట్లు పెరగడమే కానీ తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో భవిష్యత్ కోసం డబ్బు దాచుకోవాలి అనుకునేవారు గోల్డ్నే ఆప్షన్గా తీసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి ఏడాది భారత్ 800 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, దుబాయ్ వంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. బంగారం రేట్లు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం భారత్లో బంగారం ధరలు పెరగడానికి ఒక కారణం. ఇక ఇంపోర్ట్ ట్యాక్స్, దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు కూడా మరో కారణంగా చెప్పొచ్చు. అమెరికాలో ఆర్థిక సంక్షోభం కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతోంది. వరల్డ్ మార్కెట్లలో లండన్ బులియన్ మార్కెట్ ఒకటి. బంగారం ధరలను నిర్ణయించేది ఈ మార్కెట్. పెద్ద పెద్ద మైనింగ్ దిగ్గజాలు, ఇండస్ట్రియలిస్టులు ఈ సంస్థలో ఉన్నారు. ఈ మార్కెట్లోనే ఇప్పుడు బంగారం ధర రికార్డు స్థాయి ధర పలుకుతోంది. లండన్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,300 దగ్గరలో ఉంది. దీంతో గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశముందనే అంచనాలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యాపారం డల్ గా ఉంది. స్టాక్ మార్కెట్లయితే ఎప్పుడు డమాలంటాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంకోవైపు పెరుగుతున్న రేట్లతో ద్రవ్యోల్బణం పరుగులు పెడుతోంది. బంగారం ధర పెరుగుదలకు ఇలా చాలా కారణాలు ముడిపడి ఉన్నాయి. చాలా మంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించి బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవసరాలకు కొనేవారితో పాటు భవిష్యత్ పెట్టుబడిగా బంగారాన్నే ఎంచుకోవడంతో గోల్డ్ కు డిమాండ్ పెరిగి ధరలు పెరిగిపోతున్నాయి. బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా మన దగ్గర గోల్డ్ నిల్వలు లేవు. దీనికి తోడు కొంతకాలం నుంచి గోల్డ్ దిగుమతులు తగ్గాయి. దీంతో డిమాండ్కు తగ్గ సప్లై జరగడం లేదు. అలా లోకల్ డిమాండ్, ఇంటర్నేషనల్ ఎఫెక్ట్, ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ అన్నీ కలిపి పసిడి పరుగు ఆగకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు వినియోగం పెరిగితేనే గోల్డ్ ధరలకు రెక్కలొచ్చేవి. కానీ ఇప్పుడు వినియోగం తగ్గినా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కారణం ఇప్పుడు బంగారాన్ని పెట్టుబడిగా చూడడం పెరిగిపోయింది. ప్రపంచంలో టాప్ 5 ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లలో గోల్డ్ ఒకటిగా మారింది. జ్యువెలరీ కంటే కాయిన్స్, బిస్కెట్స్ రూపంలో బంగారం కొనడం పెరిగింది. గోల్డ్ రేటు బాగా పెరిగితే ప్రపంచ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు ఒక్కోసారి తమ దగ్గరున్న బంగారం అమ్మేసి నిల్వలను తగ్గించుకుంటాయి. ఇలా చేస్తే ఔన్స్ బంగారం ధర $2,000 దిగువకు పడిపోవచ్చు. గోల్డ్ రేట్లు పెరగడానికి కారణాలు ఎలా ఉన్నా ఇప్పుడు బంగారం కొనడం సేఫా కాదా అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడున్న రేటుతో బంగారం కొనాలా అంటే లాంగ్ టర్మ్ వ్యూ కోసం ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. వరుస పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులోనూ పసిడి పరుగు ఆగదన్న మాట బలంగా వినిపిస్తోంది. స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్మేస్తాం. కానీ బంగారాన్ని అలా చూడొద్దంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. మరికొంతకాలం వేచి చూడడమే బెటర్ అని అంటున్నారు. 20 ఏళ్లుగా బంగారం ధరలను గమనిస్తే క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైనా అంతర్జాతీయ పరిస్థితులతో గోల్డ్ రేట్లు పడిపోయినా 1-2 వేలకు మించి తగ్గిన సిచ్యువేషన్స్ లేవు. అందుకే
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ బెటర్ అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. బాండ్ రూపంలో గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం బెటర్ అని సూచిస్తున్నారు. గోల్డ్ కాయిన్స్, ఆర్నమెంట్స్ కొంటే తరుగు, కమిషన్ కింద 20% పోతుంది. గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెల వడ్డీ కూడా వస్తుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మొత్తంగా బంగారం ధర ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదన్న అంచనాలు ఉన్నాయి. 2025 వరకు గోల్డ్ రేట్ ర్యాలీ ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్.